కన్నడిగులు మాట్లాడిన మాటలు వైరల్ అయితే అది వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త చేయించారని అనడం సమంజసం కాదని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ కన్నడిగులు మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వకుండా తమ నాయకుడు విజయానందరెడ్డిని దూషించడం సబబు కాదని అన్నారు. ఆయనపై ఆరోపణలు చేస్తే తీవ్ర స్థాయిలో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మన మేడం గారు మాట్లాడారు. ఇంకోటి ఏమంటే ఇసుక మాఫియా గురించి ఒక 10 రోజుల ముందు తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు కొందరు ప్రెస్ మీట్ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో రైతులు 4 లోడ్లు ఎత్తుకుపోతే తెలుగుదేశం నాయకులు 40 లోడ్లు తమిళనాడు కర్ణాటకకు తోలి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇది వాస్తవము. దీన్ని మా నాయకుడు ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పి ఇట్లా జరుగుతుంది, దీన్ని మేము ఖండిస్తున్నామని ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దానికి తెలుగుదేశం నాయకులు 10 రోజులకు ముందు ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పుడు వాగ్దానం చేస్తున్నారు, మా ఎమ్మెల్యే గారు చేసిన డెవలప్మెంట్స్ గురించి ఓర్చుకోలేకుండా తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చిన మరుసటి రోజే మన ఫస్ట్ డివిజన్లోనే చిత్తూరు మున్సిపాలిటీలో 5 ట్రాక్టర్లు, 5 లారీలు, 2 జేసీబీలు సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు మా నాయకుడు విజయానంద గారి ఆధ్వర్యంలో మా నాయకులంతా కూడా పోయేసి అప్పటికప్పుడే దాన్ని పట్టుకొని పోలీసు వాళ్ళకి నైట్ 9 గంటలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఏ నాయకుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుగుదేశం నాయకుడు 3 రోజులకు ముందు వాళ్ళ ఇంటికి డంపింగ్ యార్డ్కి 200 మీటర్లు ఏ నాయకుడు తెలుగుదేశం నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చి మేము హరిశ్చంద్రలో మేము ఇసుక మాఫియా 200 మీటర్లోనే నైట్ 9 గంటలకు ఇదే మా నాయకుడు విజయానంద గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా పోయేసి నైటే 3 లారీలు ఉంటే 2 లారీలు పారిపోయింది. ఒక లారీ ఒక ఇటాక్సిని పట్టి మన పోలీసు వాళ్ళు రమ్మని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇది వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, వీళ్ళు చేస్తున్న అరాజకాలు, వీళ్ళు చేస్తున్న వ్యాపారాలు, దీన్ని మేము ఖండిస్తున్నాము. మేము చేస్తున్నాము అనేసి మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, దాన్ని ఓర్చ లేకుండా మీరు ఏదో తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని చెప్పి ఇట్లా మాఫీ చేసుకొని తప్పుడు వాగ్దానాలు చేసుకుంటున్నారు. వాళ్ళు మామూలుగానే తప్పుడు వాగ్దానాలు చేస్తారు, వాళ్ళు ఏం చేయరు. మేము చేస్తాం, మేము ఖండిస్తాం. దాన్ని ఓర్చుకోలేకుండా ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం. నిన్న కూడా ఒక నాయకుడు మాట్లాడినాడు, కర్ణాటకలో వాళ్ళు ఏదో మాట్లాడినారు, మీరేదో రెచ్చగొట్టినారని. మీరు నిజమైన చిత్తశుద్ధి ఉంటే, మీ ఎమ్మెల్యే మీద మీకు అభిమానం ఉంటే, మీరు ఎవరు మాట్లాడినారో వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళని ఖండించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మా నాయకుడిని కాదు మీరు ఖండించేది. ఆయన ఖండించే అర్హత మీకు లేదు, మీ వల్ల కాదు. మేము మళ్ళీ కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మున్సిపాలిటీలో జరిగింది, చిత్తూరు మండలంలో జరిగింది రైడు, ఇదే రైడ్ కూడా మళ్ళీ గుడిపాలలో జరుగుతుంది. ఆడ కూడా డంపింగ్ జరుగుతూ ఉంది. ఇదే ఇసుక మాఫియా ఆడ కూడా చేస్తున్నారు. మా నాయకుడి ఆధ్వర్యంలో మేము కూడా ఖచ్చితంగా 2 రోజులు 3 రోజులు అది కూడా రైడ్ చేసి మీరేం చేస్తున్నారో మేము ఖచ్చితంగా తెలియపరుస్తాము, ఖండిస్తాము. ఇంకైనా తప్పుడు వాగ్దానాలు, ఈ తప్పుడు మాటలు మానేయాలని హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మా పార్టీ పెద్దలందరూ కూడా ఆ విషయం డిస్కస్ చేశారు. ఏదైతే వీడియో గురజాల జగన్మోహన్ గారు రిలీజ్ చేశారో అది ఏది కూడా మేమేదో ఎడిట్ చేసిన వీడియోనో లేకపోతే ఏఐ ద్వారా చేసిన వీడియో అయితే కాదని ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకే తెలుసు. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా పాత్రికేయ మిత్రులు వెళ్ళే ఉంటారు. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటని పాత్రికేయ మిత్రులు వినే ఉంటారు. ఎక్కడా కూడా మేము ఆ వీడియోకి మాకు ఏ సంబంధం లేదు. మా పెద్దలందరూ దాని గురించి మాట్లాడేశారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం అంటూ ఒకటి ఉంది. అదేంట్రా అంటే చిత్తూరు పరువుని, ఆంధ్ర ప్రజల గౌరవాన్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఈరోజు ఎంత దిగదాచేశాడంటే ఈ చిత్తూరు ఎమ్మెల్యే. నిజం చెప్తున్నా, ఏదైతే కన్నడ వాళ్ళు వీడియో పెట్టారో మేము మళ్ళీ చెప్తున్నాం. ఇందాక ఒక పాత్రికేయ మిత్రుడు అడిగాడు తెలుగులో ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తున్నారు అని చెప్పి. మేము ఎక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదు, మాకు అంత అవసరం. అన్ని మెసేజ్లు, అన్ని బూతులు, అన్ని తిట్లు మేము కన్నడలో నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే మాకు నిలబడుతుంది. మేమేది ట్రాన్స్లేట్ చేయలే. ఈ జనరేషన్లో ప్రతిదానికి లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అని ఒకటి ఉంటుంది, మీకు కూడా తెలుసు. మేము జస్ట్ మీ అందరికీ అర్థం అవ్వాలి, చిత్తూరు ప్రజలకు అర్థం అవ్వాలని కాబట్టే మేము ట్రాన్స్లేషన్ చేసాం. మీడియా సోదరులకు అందరికి కూడా నేను ఈ స్క్రీన్ షాట్స్ ఇస్తా. ఇది ఏది కూడా మా పేజీకి సంబంధించిందో లేకపోతే మేము ట్యాగ్ చేసిన పేజీలకు సంబంధించింది కాదు. సాక్షాత్తు కన్నడ వాళ్ళ పేజ్లో ఉన్న మాత్రమే ఈ స్క్రీన్ షాట్స్.
మీడియా సోదరులు అందరూ చూడొచ్చు దీన్ని. నేను ఇక్కడ ఒకటే చదువుతా. మీ ఈ చిత్తూరు ఎమ్మెల్యే చేసిన ఘనకార్యాన్ని, ఇల్లు లూజుకి ఇస్తానని చెప్పి లక్షలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన మోసగాళ్ళీన. మన బెంగళూరుని ఏం పెంచి పోషిస్తా అన్నాడు. అక్కడ బతకడానికి చేతగాక ఇక్కడికి వలస వచ్చి మోసగాళ్ళు. వీళ్ళ చేతిలో మోసపోయిన ఎంతో మందిలో నేను కూడా ఒకరిని. నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పి సాక్షాత్తు ఆయన బాధితుడు చేసిన మెసేజ్. ఇది ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఆంధ్రాకో సంబంధించిన పేజీలో పెట్టలేదు. అందరూ గమనించాలి. ఇది మేము ట్రాన్స్లేట్ చేసాము, ఆటోమేటికల్లీ ట్రాన్స్లేటెడ్, మీరు చూసుకోవచ్చు. కన్నడలో ఉన్న మెసేజ్ని మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేసాము, అందరికి అర్థం అవ్వాలని చెప్పి మీడియా సోదరులకు ఇక్కడే పెడతాను, చూసుకోవచ్చు. ఆ పేజీకి సంబంధించిన వ్యక్తి ఫోటోను కూడా నేను ఇదిగోండి. ఆ వ్యక్తి ఎమ్మెల్యేకి ధైర్యం ఉంటే, ఎమ్మెల్యేని ఎవరైతే వి స్టాండ్ విత్ ఎమ్మెల్యే అని ఎమ్మెల్యేని నిటారుగా నిలబెడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తిని కాంటాక్ట్ అయ్యి ఈ వ్యక్తి దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ సాధించి ఇతనికి తగు న్యాయం చేస్తే చూసుకోవచ్చు. అందరూ కూడా ఆ మెసేజ్ ఎవరైతే పెట్టారో దానికి సంబంధించిన వ్యక్తి ఈ పేజ్లో ఉన్న వ్యక్తి. దీంట్లో ఎక్కడ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది, విజయానంద రెడ్డి గారికి సంబంధం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధం ఉంది. ఇంకొకటి, నిన్నటికి నిన్న దేవుడి దగ్గరికి వెళ్ళాడు. భక్తితో ఎవరన్నా వెళ్తారు. ఇక్కడ మేము ఏది వచ్చి దేన్ని కూడా రాజకీయం చేయాలని అనుకోవట్లే. ఈ ఫోటోలు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ ఎవరిది? అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు, వాళ్ళ ప్రోగ్రామే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్కి వెళ్ళుంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కెమెరామెన్లు ఎవరన్నా ఉంటారా అక్కడ? ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోటో ఎవరన్నా తీస్తారా? ఆయన కాల్ దగ్గరికి వెళ్ళి మరీ ఫోటో తీయాల్సిన అవసరం మాకేముంది? దీన్ని కూడా ఎడిటెడ్ అంటే ఎట్లుంటుంది చెప్పండి? తప్పు చేశాను ఒప్పుకుంటే ఒక పని అయిపోతుంది కదా. ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు తప్పుని తప్పు అని కూడా ఒప్పుకోలేని స్థాయిలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు పక్క పార్టీ మీద నింద వేసిన దానికి అర్హత ఎక్కడుందా మనిషికి? సరే, ఈ చొప్పు నాది కాదు అంటాడా? ఇప్పుడే పోదాం రండి, మీడియాతో పాటు వాళ్ళ ఇంటి దగ్గర ఈ చొప్పు ఉందో లేదో, ఎమ్మెల్యే కాల్లో ఈ చెప్పులు ఉందో లేదో చూసేద్దాం. జల్లియా సార్? కాదు, మీడియా సోదరులకు మళ్ళీ చెప్తున్నా, గ్రీన్ మ్యాట్ మీద జల్లి ఉన్నదనే చూపిస్తే ఇక్కడికిక్కడ నేను బహిరంగ క్షమాపణ చెప్తా. అదే ఇంకో ఫోటో ఉంది. నడవలేరా? మ్యాట్ వేసేస్తే కూడా నడవలేరా సార్? కాళ్ళు అది తప్పు కదా సార్. ప్రజల కోసం అష్ట కష్టాలు పడతాము, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ప్రజల కోసం దొల్లతాను, ప్రజల కోసం నిలుచుకుంటానన్న చెప్పిన ఎమ్మెల్యే ప్రజల కోసం కనీసం రాళ్ళు గుచ్చుకుంటే కూడా నిలవలేరా దేవుడి దగ్గర? నేనేం క్వశ్చన్ చేస్తాను, ఇదే స్థాయిలో ఒకవేళ ఇదే పద్ధతిలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫాలో అయ్యి ఉంటే వదులుంటారా? మళ్ళీ మాట్లాడితే అభివృద్ధిని అడ్డుకుంటా అన్నారంటారు. అభివృద్ధి గురించి మా వాళ్ళు మాట్లాడేశారబ్బా. నేను ఒకటే చెప్తా, భయంకరంగా అభివృద్ధి చేస్తున్నారు. నేను ఒప్పుకుంటా, నిజంగా ఒప్పుకుంటా. ఎంత భయంకరంగా అభివృద్ధి చేస్తున్నారంటే అడ్డుకుంటున్నాం మేము. ఇసుక దోపిడీ అభివృద్ధి వాళ్ళకి, అవును మేము అడ్డుకుంటున్నాం. డ్రగ్స్ చిత్తూరులో విచ్చలవిడిగా డ్రగ్స్ ఆడవాళ్ళ చేత అమ్మబడుతున్నాయి. పచారీ కొట్టులో దొరికేంతగా కందిపప్పు, ఉప్పు, బెల్లం, బియ్యం ఎంత బాగా దొరుకుతుందో ఆ రేంజ్లో డ్రగ్స్ దొరుకుతుంది. అదే టీడీపీ పార్టీకి సంబంధించిన మహిళ దాంట్లో ఇన్వాల్వ్ అయిందని సాక్షాత్తు అందరూ చెప్తున్నారు. అభివృద్ధిని మేము అడ్డుకుంటా అన్నాము. చిత్తూరు ఎంత బాగా డెవలప్ చేసినాడంటే ఏకంగా ఉగాండా నుంచి వచ్చి మహిళ కూడా డ్రగ్స్ చిత్తూరులో అమ్ముతుందంటే చిత్తూరు ఆ రేంజ్లో డెవలప్ అయింది. ఎస్, ఖచ్చితంగా అడ్డుకుంటాము. ఆ అభివృద్ధిని మేము 100% అడ్డుకుంటాము. అది ఎమ్మెల్యే చెప్పినా ఎవరు చెప్పినా 100% అడ్డుకుంటాము. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాకు చెప్పింది అదే. ఇట్లాంటి మెయిన్ ఫోకస్డ్ అభివృద్ధుల్ని మీరు ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఇట్లాంటి అభివృద్ధి మనకు చిత్తూరుకు అవసరం లేదని మా ఇన్ఛార్జ్ చెప్తా అన్నాడు. ఇంకొకటి, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఏ టైం నుంచి ఏ టైంకి ఓపెన్లో ఉన్నింది, ఏ టైంలో క్లోజ్ అయిందని మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు 24/7 బెల్ట్ షాపులు ఓపెన్లోనే ఉన్నాయి, వైన్ షాపులు ఓపెన్లోనే ఉన్నాయి. ఇప్పుడు రండి, లేదంటే నైట్కి రండి, పోదాం. నేను వస్తా, నేను చూపిస్తా ఎన్ని వైన్ షాపులు ఓపెన్లో ఉన్నాయి నైట్ 12కి కానీ 1కి కానీ 2 గంటకి కానీ. ఎంతమంది షట్టర్ లోపల కూర్చొని మందు అమ్ముతున్నారని నేను చూపిస్తా. ఎస్, ఏ టెక్నాలజీ వాడే ఎమ్మెల్యేని ఇదనాలను ఉంటే ఈ పార్టీకి ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇక్కడ నిల్చుకుంటాడు. నేను మళ్ళీ ఇదే ఎమ్మెల్యేకి చెప్తున్నా, విజయానంద రెడ్డి గారి మీదనో
చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో వైసీపీ సోషల్ మీడియా పడడం మానేసి ముందు కర్ణాటక వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, కర్ణాటక కూడా రానేమో గుడ్డలోడు తీసి కొడతామంటున్నారు, ముందు వాళ్ళకి సమాధానం చెప్పి మళ్ళీ మిగతా కూడా మాట్లాడండి. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి మన ఎమ్మెల్యే గారు కర్ణాటకలో కన్నడిగుల గురించి, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో మన చిత్తూరులో వెళ్తూ ఉండారనే ఒక విషయం గురించి సోషల్ మీడియాలో కన్నడలో మనకు వార్త రావడం, దాన్ని ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దాన్ని చాలా వరకు తెలియకపోతే కూడా తెలుగులో అనువాదం చేసి రకరకాలుగా వచ్చింది. దాని మీద ఏదైనా వివరణ ఉంటే మీరు వాళ్ళకి ఇచ్చుకోవాలా. కర్ణాటక వాళ్ళ దగ్గర పోయి మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో చేతులు పట్టుకుంటారో వాళ్ళకి వివరణ ఇచ్చుకోవాలా. ఏది జరిగినా ప్రతిదానికి ఒకటి మీరు మాట్లాడేది డెవలప్ చేస్తూ ఉన్నాము, దాన్ని ఓవరాల్ యాక్ట్ చేస్తూ ఉన్నారు అని. డెవలప్మెంట్ అంటే ఏది, ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు? హై రోడ్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు దాని మీద అతిగతి లేదు. ఫస్ట్ స్టార్ట్ చేసిన హై రోడ్డు, దాన్ని పురోగతి ఇంతవరకులే. నెలకు ఒకసారి వస్తారు, కమిషనర్ వస్తాడు, కలెక్టర్ ఆదేశాలు, గురజాల జగన్మోహన్ ఆదేశాల మేరకు కమిషనర్ అని చెప్పి సర్వేర్లు వస్తారు, కొలతలు వేస్తారు. ఎవడైనా నోటు మాటలేనోడు, ఎవడన్నా అమాయకుడుగా ఉండేవాడు ఇల్లు ఒకటి కొట్టేసి జేసీబీతో దాన్ని ఎత్తి పేపర్కి వేసి డెవలప్మెంట్ అంటారు. ఇదేనా డెవలప్మెంటు? 2 సంవత్సరాలుగా జరుగుతుంది ఇదే పని. డెవలప్మెంట్ అంటే పూతలపట్టు నుంచి మురగంబట్టు మీదుగా బ్యాన్స్ మీదుగా హైవే కనెక్ట్ చేసిన రోడ్డు మా పీరియడ్లో జరిగింది. ఈరోజు తచ్చూరు రోడ్డు, ఎక్స్ప్రెస్ హైవే, ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలోనే జరిగింది. ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ది అయినా ఇక్కడ రైతులను ఒప్పించి ల్యాండ్లంతా తీసుకొని మా గవర్నమెంట్లో జరిగితేనే మీరు ఇవన్నీ చేయగలిగినారు. డెవలప్మెంట్ అంటే అది. మేము మా పీరియడ్లో వేసిన రోడ్డు హైవేలో రాలిపోయిన జల్లిని తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ చిత్తూరులో ఒక సందులు బందులు రోడ్లకు వేసేసి అదే డెవలప్మెంట్ ఉంటే ఎట్లా? అదే డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే అది. డైరీ తీసుకోవచ్చు. డైరీ ఈరోజు విజయ డైరీ మీ పీరియడ్లో సర్వనాశనం అయిపోయిన డైరీని ఈరోజు మా గవర్నమెంట్లో ఓపెన్ చేసినాం. ఓపెన్ చేసి ఈరోజు చాలామందికి ఉపాధి కల్పించున్నాము. అది డెవలప్మెంట్ అంటే. ప్రతిసారి మేము డెవలప్ చేస్తా ఉన్నాం, మేము ఓరవలేక. ఏం డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం ఓరవలేకపోయేదానికి? ఎందుకు ప్రతిసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఇట్లా మీరు ఇబ్బంది పడతారు? డెవలప్మెంట్ అనేది మీరు డెవలప్ చేసేదానికి, మీరు హై రోడ్డు కొట్టేదానికి కానీ, ఎక్కడ ఏ డెవలప్ చేసినా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ మీకు అబ్జెక్షన్ చెప్పలేదు. మా నాయకుడు కూడా డెవలప్మెంట్ అన్నప్పుడు ఎవరిని కానీ మీరు ఏ విషయంలోనూ మీరు అడ్డుకోవద్దండి. డెవలప్ ఎవరైనా చేయని మనకు మంచిదే, చిత్తూరు డెవలప్ అయితే మనకు మంచిదే అని చెప్పి ఏ రోజు మమ్మల్ని చెప్పలేదు, అడ్డుకోండి అని చెప్పలేదు. డెవలప్ చేయండి, మేము వద్దనలేదు. మేము ఏ రోజు అడ్డుకోలేదు కదా మీ డెవలప్మెంట్ని. ప్రతిసారి ఎక్కడో జరిగిన విషయానికి కూడా మీరు మాట్లాడుకోవాల్సింది. దానికోసం కూడా వచ్చి మా నాయకుడి మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మా మీద పట్టుకుంటుంటే మేము ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మీరు వాళ్ళతో చేసినారు, మీరేం ఈజీగా అనేసినారు. చిత్తూరు వాళ్ళు చాలామంది అక్కడ బతుకుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమి? ఈరోజు ప్రాంతీయవాదం మేము సృష్టించలే. మీ మాటల వల్ల ఈరోజు ఇక్కడే అక్కడ వాళ్ళు గొడవలు వచ్చేట్టుగా ఉంది. మీ వల్ల జరుగుతూ ఉంది. మేమేం చేయలేదు, మాకు సంబంధమే లేదు. ప్రతి దానికి ఏమన్నా అంటే డెవలప్మెంట్ ఓరవలేకండి. దయచేసి డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ అడ్డు కాదు. మమ్మల్ని కానీ మా నాయకుడిని కానీ ఏ విషయంలోనూ మీరు ఏ విధంగా మాట్లాడేది తగదు. ఇదే చివరిగా ఉంటే బాగుంటుంది. దీనిపైన కానీ ఎప్పుడన్నా ఇదే మరి మా నాయకుడి మీద లేనిపోయిన అపోహలు వేసి మమ్మల్ని కించపరిచే విధంగా, మమ్మల్ని తక్కువ చేసే విధంగా మాట్లాడితే దయచేసి ఒప్పుకునే లేదు. థ్యాంక్ యూ. మీడియా వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నమస్కారాలండి. గత 2-3 రోజులుగానో లేకపోతే నిన్న ఉదయం నుంచి చాలా తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారు చాలా ఇక్కడున్న మీడియా కాకుండా ఇంకా కొంత మీడియాతో మాట్లాడడము నిన్నటి నుంచి చూస్తున్నాము. దాని మీద చిన్న క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై ఫ్యూ థింగ్స్. నంబర్ 1 ఏంటంటే, మీరు ఏదైతే నిన్న మీడియాతో మాట్లాడుతూ ఈ కన్నడ వారు
ఏదైతే ఒక వీడియో వచ్చిందో ఆ వీడియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఆపాదిస్తూ, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడైనటువంటి విజయానంద రెడ్డి గారికి ఆపాదిస్తూ మీరు ఏదైతే మాట్లాడారో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నానండి. ఎందుకనంటే మీరు మాట్లాడిన మాటలు ఎక్కడ ఏం మాట్లాడారన్నది నిజంగా మేమైతే గమనించలేదు. వీఆర్ నాట్ ఇన్ టు దట్ ఆల్సో. మీరు ఎక్కడ మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేది కూడా మాకు అనవసరం. ఏదైతే ఒక వీడియో వచ్చిందో ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న టెక్నాలజీలో వేర్ ఫ్రమ్ అది దాని ఆరిజిన్ ఆఫ్ వీడియో కనుక్కోవడం ఎంతసేపు? ఆ వీడియో వెలువరిచిన అతను దే హ్యావ్ క్లెయిమ్డ్ దట్ దే ఆర్ సమ్ కన్నడిగ సేవా సమితి ఏదో చెప్పారు కదండి, అందరికీ తెలుసు అది. దాన్ని ఏఐ టెక్నాలజీతో పెట్టారంటారు, మేము ఎడిట్ చేసామంటారు. మీరు ఏదైతే చెప్తున్నారో మేము ఎడిట్ చేసాము, మేము ఏఐలో చేసాము, ఇదంతా మేము చేసామంటున్నారో మీరు కెన్ యూ ప్రూవ్ ఇట్ సార్? మీరు అది ప్రూవ్ చేయగలుగుతారా? దీంట్లో ఈ ఎడిట్ చేయడంలో ఈ ఏఐ మీరు చెప్పిన వాటన్నిటిలో ఎక్కడైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన మా నాయకులు కానీ, మా లీడర్ స్పెసిఫిక్గా మా లీడర్ ఎంసీ విజయానంద రెడ్డి గారికి కానీ ఏదైనా సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేయగలుగుతారా? మీరు ఊరికనే ఇప్పుడు ఏది మాట్లాడాలా, మీరు ఏ విధంగా మీరు అన్న మాటలని ఏ విధంగా సమర్థించుకోవాలా, దాన్ని ఏ విధంగా మసిపూసి మారేడుకాయ చేయాలి అన్న దానికి మాకు పూసేస్తే ఎలాగండి? మీరు పూసేస్తే పూయించేసుకోవాలంటే ఎలాగా? తప్పు కదా. ఇప్పుడు ప్రజల ముందు మాట్లాడేటప్పుడు మనం బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ప్రజలకి ఏం మాట్లాడితే ప్రజలకి దాన్ని కనెక్ట్ అవుతారు అనే దాని గురించి మీరు చాలా లోతుగా పరిశీలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా మీరు డిఫేమ్ చేయాలా, లోపలికి తీసుకురావాలని మీరు ఒక కుట్ర పని మీరు దాన్ని మోల్డ్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. ఇప్పుడు ఆ కన్నడ దాంట్లో వాళ్ళు బెంగళూరులో దే హ్యావ్ రిలీజ్డ్ దట్ వీడియో. అది పలు మాధ్యమాల్లో అది బయటకు వచ్చింది. ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ద్వారా ప్రజలకి అవతల అపోజిషన్ పార్టీలు అయితేనేమి, మాకు మీరు అపోజిషన్ అయితే మీకు మేము అపోజిషన్ అనుకోండి, మీరు ప్రభుత్వంలో ఉన్నవారనుకోండి, ఏదైనా తప్పులు ఉన్నాయి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే దాని మీద డెఫినెట్గా ఏ పార్టీ అయినా వారి పేజీల్లో వాళ్ళు చెప్పడం సహజం కదా. ఆ విధంగా పలానా దగ్గర ఇలా వచ్చిందండి అని చెప్పడంలో మీకు చెప్పిన వాళ్ళని వదిలేసి ఇలా జరిగింది అని ఎవరో చెప్తున్నారు అని చెప్పడాన్ని పట్టుకొని దాన్ని ప్రజలకి తప్పుడు సంకేతంతో మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు కూడా నమ్మరండి. ఎందుకనంటే ఏదైతే వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో ఉందో ఆ వీడియోలో పాత్రికేయ మిత్రులు, మీడియా వారందరూ కూడా యూ కెన్ గో ఇన్ టు ద కమెంట్స్ అనమాట. ఒకసారి ఆ కమెంట్స్ పరిశీలిస్తే వాళ్ళు ఓపెన్గా దే ఆర్ క్లెయిమింగ్ దట్ మీరు కూడా చెప్తున్నారు, మీరు ఇదే మీడియా ముందే చెప్తున్నారు, నేను చిత్తూరు నుంచి అక్కడికి వెళ్ళాను, నేను అక్కడ సంపాదించాను, దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ నేను ఎమ్మెల్యే అయ్యానని మీరు చెప్తున్నారు. మరి అదే కదా వాళ్ళు చెప్తోంది. మీరు వాళ్ళని ఏమన్నారు ఏమి అనేది మీరు వాళ్ళు మాట్లాడుకోవాలండి. మేము మిమ్మల్ని మత విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు మీరు చెప్తున్నటువంటి ఈ పెద్ద పెద్ద మాటలు అసలు ఎక్కడా లేవండి. మీరు మాకెందుకు ఆపాదిస్తున్నారో, మా నాయకుడిని ఎందుకు ఇందులోకి లాగుతున్నారో నాకు తెలీదు. మా నాయకుడు చాలా స్వచ్ఛంగా, ఇవాళ వారు లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండుంటే చెప్పుండేవాళ్ళు. మా నాయకుడి తరపున చెప్తున్నానండి, మీరు ఏదైతే అలిగేషన్స్ మా నాయకుడి మీద చేశారో వాటి మీద ఏ దేవుడి దగ్గర ప్రమాణం చేయమన్నా కానీ మా నాయకుడు ఈ ఇష్యూకి మాకు సంబంధం లేదని ప్రమాణం చేయగలరు. మీరు చేయగలరా? కాణిపాకం వస్తారా? రండి, వినాయకుడి దగ్గర ప్రమాణం చేయడానికి మా నాయకుడు సిద్ధం. మీరు సిద్ధమా? ఈ విషయంలో ఈ కన్నడిగులకు సంబంధించిన వీడియోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయానంద రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ప్రజలకి మేము కూడా చాలా క్లియర్గా, చాలా క్లారిటీతో చెప్తున్నాము. డెఫినెట్గా ఇంకొకసారి మీరు ఈ విధంగా మీరు చేసే పొరపాట్లను కప్పిపుచ్చుకునే క్రమంలో మా నాయకుడి గురించి మాట్లాడితే మాత్రం మేము కూడా చూస్తూ ఊరుకునేది లేదండి. మీరు క్షమాపణ చెప్తారో, మీరు వారికి ఏం చెప్పుకుంటారో మీరు చూసుకోండి. బెంగళూరు
సిటీయా, కన్నడిగులా, మీరు వాళ్ళని హేళనపరిచారా, మీరు వాళ్ళని మంచిగా మాట్లాడారా? వీఆర్ నాట్ ఇన్ టు ఆల్ దట్ సచ్ థింగ్స్. వీఆర్ జస్ట్ క్లెయిమింగ్ దట్ మా నాయకుడి గురించి మాట్లాడకండి, తప్పుడు ప్రచారాలని ప్రజల ముందు తీసుకురావద్దండి. విజయానందరెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఇంకొకసారి మీరు ఆలోచించి మీడియా ముందు మాట్లాడండి. అది చాలా స్పష్టం చేయదలుచుకున్నాము. ఇంకొకసారి మాత్రం ఇలాంటివి మాట్లాడొద్దండి. ఇంకా మీరు ఏదైతే అభివృద్ధి, రోడ్లు అభివృద్ధికి వాళ్ళకి ఆయనకి నచ్చడం లేదు ఏదేదో చెప్పారు. రోడ్లు మాత్రమే అభివృద్ధి అనుకుంటే మేము వేసిన మా గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్లో మేము అప్పుడు శాంక్షన్ చేసిన రోడ్లు ఇప్పుడు వేయబడుతున్నాయి. మీరు చెప్తున్న ఈ ఫారెస్ట్ రోడ్ కూడా అందరికీ తెలిసిన సంగతే. గత ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడే మేము శాంక్షన్ చేసిందే, వారు వేయలా. ఇప్పుడు అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. అసలు విజయానందరెడ్డి గారు గవర్నమెంట్లో ఎక్కడండి? వారు ఆర్టీసీ దీనికి చైర్మన్గా ఉన్నారు, వైస్ చైర్మన్గా ఉండిన్నారు. మీ ఇక్కడ జరిగే పీపుల్ రిప్రజెంటేటివ్ ఎవరండి అప్పుడు? ఎక్కడున్నారు ఆయన? ఎక్కడున్నారు ఇప్పుడు? అప్పుడు వారెందుకు చేయలేదని మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నతనే కదా. మీరు కూర్చొని మాట్లాడుకోండి, ఎందుకు చిత్తూరుని అభివృద్ధి చేయలేదు అప్పట్లో అని. మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడంలో ఏమైనా పక్క కాన్స్టిట్యున్సీకి ఎక్కువగా, చిత్తూరు కాన్స్టిట్యున్సీకి తక్కువగా, చిత్తూరు కాన్స్టిట్యున్సీని తక్కువ చూడండి, అవన్నీ లేవండి. మా ముఖ్యమంత్రిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలని ఒకే విధంగా చూశారు. మరి అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధి ఎందుకు చేయలేకపోయారు అనేది దట్ ఈస్ లెఫ్ట్ యూ. మీరు చూసుకోండి. మా నాయకుడిని ఇందులోకి తీసుకురావద్దండి. మేము ప్రజల్లోకి వచ్చేటప్పుడు, మేము ఎలక్షన్కి వచ్చినప్పుడు విజయానందరెడ్డి గారు చాలా స్పష్టంగా చిత్తూరు ప్రజలకి ఏం చేస్తాము అని చెప్పి వచ్చారో, వి స్టిల్ స్టాండ్ బై దట్ వర్డ్స్. మీరేం చెప్పారో, మీరు ఏం చేస్తానని వచ్చారో, మీరు మీ మేనిఫెస్టోని తీసుకొని చిత్తూరు ప్రజలకు అవన్నీ చేస్తున్నారా లేదని చెక్ చేసుకోండి. మీరు దానికి మాకేం సంబంధం? మీరు అభివృద్ధి చేస్తే ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నిజంగా ప్రయాణిస్తుంటే ఫస్ట్ పర్సన్ ఎవరైనా సంతోషపడేవారు ఉంటే అది విజయానందరెడ్డి గారే అవుతారు. ఇంకొకసారి అభివృద్ధికి ఆటంకము, మమ్మల్ని చూసి ఓరోలేక, మిమ్మల్ని చూసి ఓరోలేక, అసలు మీరు లేరు కదా, మీరు వచ్చింది ఎలక్షన్ ముందే కదా, మిమ్మల్ని చూసి ఓరోలేకపోవడం ఏముందండి ఇందులో? సో ఇట్లాంటి తప్పుడు మాటలన్నీ మాట్లాడుకోకుండా ప్రజలకి జరుగుతున్నది ప్రజల ముందు ఉంచండి. డెఫినెట్గా ఒకవేళ నిజంగా మీరు చెప్తున్న అభివృద్ధి ఎక్కడైనా ఉంటే మేము సహకరిస్తాము, మేము చెప్పాల్సింది ఏదన్నా ఉంటే చెప్తాము.